హలో అందరు ఎట్లూరు నేనైతే మస్తున్నా మీరు కూడా మంచిగా అనేసి నేనైతే అనుకుంటున్నా. ఈ సమ్మర్లో మేము అందరం కలిసి బయటికి వెళ్దాం అనేసి ఫిక్స్ అయితే అయినాం అనమాట. నేను మా కజిన్స్ అందరం కలిసి. సో ఫైనల్గా ఎక్కడికనేది వెళ్తున్నాము ఏందనేసి దీంట్లో అయితే ఉంటుంది, చూసేయండి. మా మనిష బాధ చూడు, మా మనిషని అందరు మా ఇంట్లో తాగుతుంది కాయ. ఫైనల్గా మేము అందరం కలిసి లుమ్ని పార్క్ అయితే వచ్చేసామన్నమాట. లుమ్ని చిన్నప్పుడు అప్పుడెప్పుడో మా డాడీ వాళ్ళు మమ్మల్ని తీసుకొని పోయారు బుద్ధుడి దగ్గరికి. ఇప్పుడు మేము మా పిల్లల్ని తీసుకొని పోతున్నాం అనమాట. పెద్దోళ్ళకైతే 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ అయితే ఎంట్రన్స్ ఉంది. సో మా ఆయన, మా ఇద్దరు మరుదులు, మా చెల్లెళ్ళు, మేము అందరం కలిసి అయితే పోయినాము. సో ఇది మా చిన్నది, మొన్న చిన్న చెల్లెకి చిన్న పాప పుట్టింది. సో బోట్ అయితే వచ్చేసింది. మేము పోయేటప్పుడు చిన్న బోట్ వచ్చింది, బట్ రిటర్న్లో మాత్రము పెద్దది వచ్చింది. ఆ బోటు కూడా దీంట్లోనే నేను చూపిస్తా చూడండి. సో ఫైనల్గా అట్లా మేము ఎక్కి వెళ్తూ ఉన్నాము. చల్ల గాలి అయితే హాయిగా ఉంది, బట్ స్మెల్ అయితే అస్సలు మంచిగా లేదు, ఎందుకంటే అది హుస్సేన్ సాగర్ కాబట్టి. ఈ బోటు మాకు రిటర్న్లో వచ్చింది. ఇది వచ్చేసి పెద్ద బోట్ అనమాట. ఇందులో చాలా మంది ఉంటారు. అందులో ప్రైవసీగా వెళ్ళడానికి, బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కూడా బోట్స్ ఉన్నాయి అండ్ షిప్స్ ఉన్నాయి. 2 షిప్స్, 7 మెంబర్స్ది ఒకటి ఉంది, 10 మెంబర్స్ది ఒకటి ఉంది. సో ఇక్కడికి మాట్లాడుతూ మేము ఇక్కడికి రీచ్ అయిపోయినాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వాళ్ళు ఎక్కడానికి రెడీగా ఉంటారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా మేము ఎంజాయ్మెంట్ చేయడానికి ఏమైతే అక్కడ లేదు, జస్ట్ వెళ్ళాలి, అదంతా చూడాలి, ఫొటోస్ దిగాలి. సో మేమైతే పిచ్చగా ఫొటోస్ అయితే అందరం దిగేసాం. సో చూసేయండి మా ఫొటోస్ అన్నీ. సో వ్లాగ్ అయితే నేను పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడక్కడ నార్మల్గానే వీడియోస్ తీసినాను కాబట్టి నేను ఫుల్ వీడియో తినలేను. మేము తినడానికి అయితే ఏం తీసుకెళ్ళలేము. అక్కడ పాప్కార్న్ అది ఉంటే తీసుకొని ఒక 2-3 అవర్స్ ఫొటోస్ దిగి రిటర్న్ అయితే వచ్చేసినాము. స్ట్రీట్ ఫుడ్ తిందామని చెప్పేసి ఫిక్స్ అయినామన్నమాట. స్ప్రింగ్ పొటాటో ఇది. సో వాడు ఎట్లా చేసాడు ఏందనేసి చూస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడైనా తినడమే తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదు. సో ఒకరోజు చూద్దామని చెప్పేసి ఫిక్స్ అయితే నేను అయినాను. ఏదో అందులో ముంచిండు, తీసి అది నూనె లేచిండు, మాకేదో మసాలా కల్పించింది, అది బాగుంది అనేసి మేము అందరం అయితే తిన్నాం. సో నాకైతే నచ్చలేదు, బట్ ఆ టైంకి ఏం చేయాలో ఆకలి వేస్తుంది, మా చిన్న పాప ఏడుస్తుంది. సో ఏం దొరుకుతలేదు. అక్కడ చూస్తే పానీపూరి ఉంది. పానీపూరి తింటే మంచిగా ఉండదు కదా హెల్త్కి. సో ఇదన్నా బెటర్ కదా పొటాటో, సరే తినేద్దామని చెప్పేసి మేమైతే తిన్నామన్నమాట. అక్కడ పక్కన మా చెల్లి వాళ్ళందరూ ఐస్ క్రీమ్లు అయితే కొనుక్కుంటున్నారు. సో నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళైతే చిల్ అయ్యి మంచిగా తిని మస్తు హరామ్స్గా వండుకున్నాము. సో ఇదనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తాను.